చంద్రబాబు నాయుడు కొత్త గెటప్లతో దర్శనమిస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీలో బ్లాక్ షర్ట్, వైట్ ప్యాంట్తో కనిపించిన చంద్రబాబు శనివారం మరో గెటప్తో కనిపించారు. ఈసారి సీఎం ఆటో డ్రైవర్గా మారిపోయారు. కాకి చొక్కా ధరించి ఆటో డ్రైవ్ చేసి వాళ్లలో హుషారు నింపారు. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ గా మారిపోయారు. కాకి చొక్కా ధరించడమే కాదు, స్వయంగా ఆటో నడిపి డ్రైవర్లలో ఉత్సాహాన్ని నింపారు. ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తోంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే 140 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పినా కూడా నేను ఒకటి చెప్పాను, ఎంతైనా పర్వాలేదు, నేను ఈ ఆటో డ్రైవర్ని, ఆటో మేనేజ్మెంట్ చేసే మిమ్మల్ని, ట్రాక్టర్లు, టైలర్స్ని మొత్తం రద్దు చేయాలని చెప్పి రద్దు చేశాను. డబ్బులు అనేక మార్గాల్లో సంపాదిస్తాం, కానీ పేదవాళ్ళకు అండగా ఉండాలి. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తాను. మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఆటో వాలాలకు సీఎం చంద్రబాబు మరిన్ని వరాలు కురిపించారు. ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి, మీ క్షేమం నేను చూసుకుంటా, ఆటో డ్రైవర్లందరికీ పెద్దన్నగా ఉంటానని చంద్రబాబు వారితో అన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతాయి. ఫ్యూయల్ కూడా కాస్ట్ బాగా తగ్గిపోతుంది. అవసరమైతే అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తాను. రెండోది, ట్యాక్సేషన్ ఉండదు. మీ వెహికల్ కూడా స్మూత్గా కూడా ఉంటుంది. ఎక్కడ నడపాలని ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఈ కూడా బాధలుండవు. రోడ్లు బాగుంటే శుభ్రంగా మీరు రైడ్ చేసే పరిస్థితి వస్తుంది. మొత్తానికి ఎప్పుడూ గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే చంద్రబాబు కొత్త లుక్కుల్లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.